రైట్ ఫ్రెండ్స్, మనము నేషనల్ మిషన్స్ వరకు కంప్లీట్ చేసుకున్నాం. యూనిట్ 1 లో చాలా డెప్త్ గా నేషనల్ మిషన్స్ ని మనం డీల్ చేసుకున్నాము. నేషనల్ మిషన్స్ వరకు అసలు మీకు ఎగ్జామినేషన్ లో ఏ రకంగా అడుగుతాడో స్పష్టంగా అఫీషియల్ డాక్యుమెంట్స్ నుంచి తీసుకొని మీకు కోర్ పార్ట్ లోని అంశాలను చెప్పడం జరిగింది. ఈ రోజు యూనిట్ 1 లోని ఎమర్జింగ్ టెక్నాలజీ ఫ్రాంటియర్స్ అనే టాపిక్ ని స్టార్ట్ చేసుకుందాం. చాలా ఇంపార్టెంట్ ఏరియా. అట్లీస్ట్ మీకు 5 క్వశ్చన్స్ గ్యారంటీ వస్తాయి. ఎమర్జింగ్ టెక్నాలజీ ఫ్రాంటియర్స్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్. ఇదంతా కూడా చాలా పెద్ద టెక్నాలజీస్ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఉద్భవిస్తున్నటువంటి టెక్నాలజీస్ ఇంకో 10 ఏళ్ళు వస్తే మన జీవితాలని ప్రభావితం చేసే టెక్నాలజీస్, ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఖచ్చితంగా 5 క్వశ్చన్స్ వస్తాయి. కాకపోతే కాస్త విస్తృతంగా ఉంటుంది. ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువగా చదువుకోవాలి. అట్ ద సేమ్ టైం బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ప్రతి టెక్నాలజీకి మనం బేస్ చేసుకునేటటువంటి డాక్యుమెంట్స్ అఫీషియల్ డాక్యుమెంట్స్. సపోజ్ ఈ రోజు నేను ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో కృత్రిమ మేధ గురించి మీకు చెప్పబోతున్నాను. ఎమర్జింగ్ టెక్నాలజీస్ నుంచి ఒక క్వశ్చన్ వస్తే మీకు 80% క్వశ్చన్స్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచే వస్తాయి, గ్యారంటీ. ఇప్పుడు బజ్ వర్డ్ ఇది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇట్స్ ఎ బజ్ వర్డ్. వచ్చే 10 సంవత్సరాల్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతగా మన జీవితాలను ప్రభావితం చేస్తుందంటే అది మనం ఊహలకు అందదు. సో మీకు వస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద రావాలి. ఈ రోజు నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టాపిక్, ఎమర్జింగ్ టెక్నాలజీని చెప్పడానికి నేను ఎంచుకున్నటువంటి కొన్ని డాక్యుమెంట్స్ మీకు చూపిస్తాను. సపోజ్ ఐ హావ్ సెలెక్టెడ్ దిస్ వన్. ఫస్ట్ వన్ నేను సెలెక్ట్ చేసుకుంది ఏమిటి అంటే యోజన మ్యాగజైన్ February 2024, వెరీ లేటెస్ట్ మ్యాగజైన్. మీకు ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. February 2024లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద యోజన వాళ్ళు ఎక్స్క్లూజివ్గా ఒక మ్యాగజైన్ ఇవ్వడం జరిగింది. దీంట్లో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది హైలీ అథెంటిక్ సోర్స్. నంబర్ 1. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఈ యోజన మ్యాగజైన్ లోనే వాళ్ళు ఏం చెప్పారు అంటే ఈ డాక్యుమెంట్ ను పరిశీలించండి అని ఆ యోజన డాక్యుమెంట్ లోనే రాసుకొచ్చారు. ఏ డాక్యుమెంట్ ఇది అంటే ఇండియా ఏఐ అనే వెబ్సైట్ లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వెబ్సైట్ లో ఇండియాస్ ఏఐ జర్నీ అని చెప్పేసి ఒక 75 ఏఐ బేస్డ్ అప్లికేషన్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. 75 ఏఐ బేస్డ్ అప్లికేషన్స్ వివరాలు దీంట్లో ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూస్తారు కొన్ని ఏఐ బేస్డ్ అప్లికేషన్స్. గవర్నమెంట్ ఇప్పటి వరకు తయారు చేసినటువంటి ఏఐ బేస్డ్ అప్లికేషన్స్ ఏంటి? సపోజ్ తమిళనాడు గవర్నమెంట్ తీసుకోండి. అది డెవలప్ చేసినటువంటి ఏఐ బేస్డ్ కెటరాక్ట్ స్క్రీనింగ్ యాప్, వెరీ ఇంపార్టెంట్ యాప్. ఇది చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ రూపొందించినటువంటి వివిధ రకాల యాప్స్ ఇచ్చారు. వివిధ రకాల స్టార్టప్స్ రూపొందించినటువంటి రకరకాల యాప్స్ గురించి ఇచ్చారు. అండ్ వివిధ రకాల విద్యా సంస్థలు డెవలప్ చేసినటువంటి ఏఐ బేస్డ్ అప్లికేషన్స్ ఇచ్చారు. ఎస్పెషల్లీ వధ్వాని ఏఐ వాళ్ళు రూపొందించినటువంటి పెస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈ రోజు మన పీడిఎఫ్ లో ఇంక్లూడ్ చేశాను. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఎంటర్ప్రైజెస్ రూపొందించినటువంటి వివిధ రకాల వెబ్ అప్లికేషన్స్ గురించి చదవండి అని చెప్పేసి క్లియర్ గా ఈ యోజన మ్యాగజైన్ లో మీకు ఇవ్వటం జరిగింది. ఈ యోజన మ్యాగజైన్ లోనే రెఫరెన్స్ గా చూడమని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. నేను దీని మీద కూడా డిపెండ్ అయ్యాను. అండ్ నీతి ఆయోగ్ డాక్యుమెంట్, థర్డ్ వన్, నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి 2018లో మనకి నీతి ఆయోగ్ పబ్లిష్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఫర్ కన్సెప్చువల్ క్లారిటీ. సో ఈ 3 డాక్యుమెంట్స్ బేస్ చేసుకొని మీకు అవసరాలకు తగ్గట్టుగా నేను ఈరోజు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చాలా సరళమైన భాషలో తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి మీకు ఇవ్వబోతున్నాను. ప్లీజ్ మేక్ యూటిలైజ్ ఆఫ్ దిస్ పీడిఎఫ్స్. చక్కగా క్లాస్ వినండి శ్రద్ధగా. వెంటనే ఏం చేస్తారు అంటే పీడిఎఫ్ ను ప్రింట్ తీసేసుకోండి, యాప్లో నుంచి తీసేసుకొని చదువుకోండి. 1కి 4 సార్లు చదవండి. రివిజన్ ఇస్ ది కీ. నేను ఇప్పుడు చెప్పినప్పుడు మీకు అద్భుతంగా ఉండొచ్చు. నేను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసి అద్భుతం అనిపించేసి పక్కకి వెళ్ళిపోతాను. మీకు మహా అంటే ఒక వారం గుర్తుంటుంది, ఆ తర్వాత మీకు ఏం గుర్తుండదు. కానీ ఇక్కడ నేను ప్రిపేర్ చేసిన పీడిఎఫ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మీకు ఎక్కువ కాలం గుర్తుంటుంది. దట్ ఈస్ ది బ్యూటీ. సరే చూద్దాం ఫ్రెండ్స్. ఇంతకీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే ఏంటి అంటే చూడండి, సింపుల్, వెరీ సింపుల్. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతూ ఉంటాయి. కానీ నెక్స్ట్ 5 to 10 years లో ఇవి
పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చి మన జీవితాలను ప్రభావితం చేస్తాయి. వాటినే మనం ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటాము. ఎవ్వరు కూడా రాయొద్దమ్మా. ఇట్లా స్క్రీన్ మీద రాయొద్దు దయచేసి. ఎందుకు రాస్తున్నారు స్క్రీన్ మీద? ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటారు. ముఖ్యమైన ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏంటి? చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతూ నెక్స్ట్ 5-10 ఇయర్స్ లోపు పూర్తి స్థాయిలోకి అందుబాటులోకి రావడానికి చాలా ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఉన్నాయి. బట్ మనం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి కేవలం కొన్ని ముఖ్యమైన ఎమర్జింగ్ టెక్నాలజీస్ గురించే నేను మాట్లాడతాను. నేను ఈ ఎమర్జింగ్ టెక్నాలజీ ఫ్రంటియర్స్ లో డిస్కస్ చేయబోయే టెక్నాలజీస్ ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీకు 70% క్వశ్చన్స్ ఇక్కడ నుంచే రావాలి. దిస్ ఈస్ ది బిగ్గెస్ట్ ఎమర్జింగ్ టెక్నాలజీ. నెక్స్ట్ 10 ఇయర్స్ లో మన లైఫ్ ని చాలా విధాలుగా ప్రభావితం చేయబోతున్నటువంటి టెక్నాలజీ. ఇక్కడ నుంచే మీకు క్వశ్చన్స్ వస్తాయి. దీన్ని కంప్లీట్ గా 360 డిగ్రీ లో మీకు చూపిస్తాను. ఈ రోజు క్లాస్ కాకుండా నెక్స్ట్ క్లాస్ కూడా దీని మీద ఉంటుంది. దెన్ క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ ఆల్సో వెరీ క్వాంటమ్ కంప్యూటింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, నానో టెక్నాలజీ, మెటావర్స్ అండ్ క్రిస్పర్ కాస్ 9 టెక్నాలజీస్. ఈ 9 టెక్నాలజీస్ చదువుకుని వెళ్తాం. బట్ కృత్రిమ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మాత్రం మనం చాలా కాన్సన్ట్రేట్ చేయబోతున్నాము. అగైన్ మీరు రాస్తున్నారండి, రాసిన వాళ్ళని మాత్రం నేను రిమూవ్ చేయాల్సి వస్తుంది. డోంట్ రైట్ ఆన్ స్క్రీన్. స్క్రీన్ మీద ఎందుకు రాస్తున్నారమ్మా? ఎందుకు? వై ఆర్ యూ అనోటేటింగ్ లైక్ దిస్? రాస్తే మాత్రం రిమూవ్ అవుతారు. రైట్ ఫ్రెండ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూద్దాం. వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? ఈరోజు పికప్ చేసిన టాపిక్ ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా మనం మామూలుగా ఏం చేస్తాం మనుషులము? ఫస్ట్ చూస్తాం, సెన్స్ చేస్తాం కదా. సెన్స్ చేస్తాం. ఆ తర్వాత ఆలోచిస్తాం, కంప్రహెండ్ చేస్తాం దాన్ని. సెన్స్ చేసిన దాన్ని కంప్రహెండ్ చేస్తాం. ఆ తర్వాత యాక్షన్ చూపిస్తాం. మనం చేసేది అదే కదా. మన బ్రెయిన్ చేసే పని ఇదే: సెన్సింగ్, కాంప్రహెండింగ్ అండ్ యాక్టింగ్. వీటినే యంత్రాలు చేస్తే దాన్నే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. మనుషుల్లాగా సెన్స్ చేయటం, మనుషుల్లాగా కంప్రహెండ్ చేయటం, మనుషుల్లాగా యాక్ట్ చేయటం, పని చేయటం కనుక కంప్యూటర్లు, రోబోలు వంటి మెషిన్లు చేస్తే వాటికి ఉండే సామర్థ్యాన్నే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాము. అయితే ఈ సెన్సింగ్, కాంప్రహెండింగ్ అండ్ యాక్టింగ్ అనే దానిలో కొన్ని టెక్నాలజీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఏఐ టెక్నాలజీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సపోజ్ సెన్స్ చేయాలి అంటే మెషిన్లు, కంప్యూటర్లు కానీ, రోబోలు కానీ, లేదా ఇతరత్ర సిస్టమ్స్ కానీ సెన్స్ చేయాలంటే రెండు రకాల టెక్నాలజీస్ కావాలి. ఒకటి కంప్యూటర్ విజన్, రెండోది ఆడియో ప్రాసెసింగ్. ఈ రెండు టెక్నాలజీస్ ఉంటే అవి సెన్స్ చేయగలుగుతాయి. రెండోది కంప్రహెండింగ్ చేయాలి అంటే కొన్ని ఏఐ టెక్నాలజీస్ కావాలి. దట్ ఈస్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటాం, ఎన్ఎల్పి అంటాం. రెండోది నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అంటాం. ఇవి రెండు కంప్రహెండ్ చేయడానికి ఉపయోగపడతాయి. అగైన్ అగైన్ ఒక్క నిమిషం రాస్తున్నారమ్మా. సంబడి ఎవరు? రియల్మీ ఆర్ఎంఎక్స్ ఎవరమ్మా? దెన్ యాక్ట్ చేయటానికి ఉపయోగపడే ఏఐ టెక్నాలజీస్ ఏమిటి అంటే మెషిన్ లెర్నింగ్ అండ్ ఎక్స్పర్ట్ సిస్టమ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రికీ చేయాలనుకుంటే ఎగ్జామినర్ మీకు ఇక్కడే చేస్తాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెన్సింగ్ టెక్నాలజీస్ ఏమిటి, కంప్రహెండింగ్ టెక్నాలజీస్ ఏమిటి, యాక్ట్ చేయడానికి ఉపయోగపడే టెక్నాలజీస్ ఏమిటి అని అడగొచ్చు. ఈ ఒక్క దాంట్లో నుంచే మీకు క్వశ్చన్స్ పడతాయి. ఈ సెన్సింగ్ టెక్నాలజీస్ ద్వారా, సెన్సింగ్ టెక్నాలజీస్ ని బేస్ చేసుకొని మనకి ఏఐ బేస్డ్ సొల్యూషన్స్ ఏమొస్తాయంటే మనకు వర్చువల్ ఏజెంట్స్ ఉంటాయి, చాట్ బాట్స్ ఉంటాయి చూసారా. దీస్ ఆర్ ఆల్ సెన్సింగ్ బేస్డ్ అప్లికేషన్స్. ఐడెంటిటీ అనలిటిక్స్, కాగ్నిటివ్ రోబోటిక్స్, కంప్రహెండింగ్ టెక్నాలజీస్ ద్వారా, స్పీచ్ అనలిటిక్స్, రికమెండేషన్ సిస్టమ్స్, డేటా విజువలైజేషన్స్ ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. బట్ యూ ప్లీజ్ రిమెంబర్ దెమ్: సెన్సింగ్ టెక్నాలజీస్, కంప్రహెండింగ్ టెక్నాలజీ, యాక్టింగ్ టెక్నాలజీస్. సో చూద్దాం ఇప్పుడు. థింక్, మనిషిలాగా ఆలోచించటం, మనిషిలాగా కంప్రహెండ్ చేసుకోవటం, మనిషిలాగా లర్న్ చేయడం, ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయటం, నిర్ణయాలు తీసుకోవటం వంటి అభిజ్ఞా పనులను, కాగ్నిటివ్ టాస్క్, మనిషి చేయగలిగే కొన్ని కాగ్నిటివ్ టాస్క్లని, మైండ్ ఉపయోగించి మనిషి చేసే కొన్ని పనులను, కాగ్నిటివ్ టాస్క్లను
నిర్వహించటానికి యంత్రాలకు ఉండే సామర్థ్యాన్నే కృత్రిమ మేధ అంటున్నాము. దిస్ వాజ్ మెన్షన్డ్ ఇన్ నీతి ఆయోగ్ నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి దీంట్లో క్లియర్గా డెఫినేషన్ ఇచ్చారు. ఆ డెఫినేషన్ మనం తీసుకుందాం. అయితే ఇన్ని టాస్క్లు మెషిన్లు చేయాలి అంటే వాటికి వివిధ రకాల సాంకేతికతలు కావాలి. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఏ కన్స్టలేషన్ ఆఫ్ టెక్నాలజీస్ అని రాసింది. కృత్రిమ మేధ అనేది వివిధ సాంకేతికతల సమాహారం. దీనిలో వివిధ దశలు ఉన్నాయి, అదేవిధంగా సాంకేతికతలు ఉన్నాయి. సో సెన్సింగ్ అనేది ఫస్ట్ ఆస్పెక్ట్. దీంట్లో కంప్యూటర్ విజన్ అండ్ ఆడియో ప్రాసెసింగ్ ఉంటుంది. మీకు కింద చూపించాను. కాంప్రహెండింగ్ అనేది రెండవ దశ. దీంట్లో న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అండ్ నాలెడ్జ్ రిప్రజెంటేషన్ ఉంటుంది. పని చేయడం లేదా యాక్ట్ అనేది మూడు దశ. మెషైన్ లెర్నింగ్ అండ్ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ అనేవి దీంట్లో ఉంటాయి. ఓకేనా? ఈ చార్ట్ చూసుకోండి ఒకసారి. ఓకే. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క చరిత్ర ఏమిటి? ఇది కూడా నీతి ఆయోగ్ డాక్యుమెంట్ లో ఉంది. ఇది ఎవల్యూషన్ ఆఫ్ ఏఐ అని చెప్పేసి ఒక క్లియర్ గా వాళ్ళు ఒక చార్ట్ రూపంలో వేయడం జరిగింది. మీకు ఇక్కడ కనిపించదు, బట్ నేను చెప్తాను చూడండి. 1940 నుంచి 1956 మధ్యలో, ఈ 16 సంవత్సరాల మధ్యలో ఏఐ ఆరిజిన్ జరిగింది. ఏఐ అనేది పుట్టింది. ముందుగా అలన్ ట్యూరింగ్ 1950లో ట్యూరింగ్ టెస్ట్ ను కనిపెట్టడంతో ఏఐ అనేది స్టార్ట్ అయ్యింది. వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఇక్కడ మీకు క్లియర్ గా డాక్యుమెంట్ లో కూడా ఇచ్చారు అది. ఓకేనా? ఆ తర్వాత 1956లో, 1940 to 56 మధ్యలో రెండు ఈవెంట్ల గురించి ఈ డాక్యుమెంట్ లో రాయడం జరిగింది. అవే తీసుకున్నాం మనం. అలెన్ ట్యూరింగ్ 1950లో ట్యూరింగ్ టెస్ట్ కనుక్కున్న తర్వాత ఏఐ అనేది స్టార్ట్ అయింది. 1956లో డార్క్ మౌత్ అనే కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి ఒక సమావేశంలో జాన్ మెక్కార్థీ ఈ కృత్రిమ మేధ అనే పదాన్ని మొదటిసారిగా వాడడం జరిగింది. ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ది కాన్ఫరెన్స్ హెల్డ్ ఎట్ డార్ట్ మౌత్ కాలేజ్ వేర్ ద టర్మ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాజ్ కాయిన్డ్. దెన్ 1956 నుంచి 74 అనేది స్వర్ణయుగంగా పిలుస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క స్వర్ణయుగం. ఈ కాలంలో 1959లో ఆర్థర్ లీ శామ్యూల్ మెషిన్ లెర్నింగ్ అనే పదాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడం జరిగింది. ఇతను ఏం చేశాడంటే ఒక చెకర్స్ ప్లేయింగ్ ప్రోగ్రామ్ ను కనిపెట్టాడు. మెషిన్ లెర్నింగ్ ఆధారంగా రూపొందించినటువంటి ఇది మానవ ఆటగాళ్లను ఓడించింది. దెన్ 1966లో ఐబిఎం షూ బాక్స్ అనే ఒక కంప్యూటర్ వాయిస్ ఆధారిత అరిథమెటిక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగేది వచ్చింది. ఐబిఎం ఏం చేసిందంటే షూ బాక్స్ అనేటటువంటి ఒక సాఫ్ట్వేర్ రూపొందించింది, లేదా ఒక కంప్యూటర్ సిస్టమ్ ని రూపొందించింది. అదేం చేసింది? కంప్యూటర్ వాయిస్ బేస్డ్ అరిథమెటిక్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయగలుగుతా ఉంది. ఐబిఎం రూపొందించినటువంటి షూ బాక్స్ 1966లో ఉంది. ఇవన్నీ మీకు అఫీషియల్ డాక్యుమెంట్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇచ్చారు చూడండి. శామ్యూల్స్ చెకర్స్ ప్రోగ్రామ్, ఆ తర్వాత ఐబిఎంస్ షూ బాక్స్. నేనేమి తీసి ఏదో మీకు డంప్ చేయట్లా, అఫీషియల్ డాక్యుమెంట్ లో మెన్షన్ చేశాడు కాబట్టి ఇస్తున్నాం. దెన్ 1966లో చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితులు తనంత తానుగా తెలుసుకోగలిగే షాకీ అనే రోబోట్ రూపొందించారు. చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితులను సెన్స్ చేయగలిగేటువంటి షాకీని రూపొందించడం జరిగింది 1966లో. 67లో ఎలిజా అనే చాట్ బోట్ థెరపిస్ట్ మనకున్న సమస్యల్ని, సైకియాట్రిక్ సమస్యల్ని చెప్తూ ఉంటే అది మనతో చాట్ చేస్తుంది, ఒక థెరపిస్ట్ మాదిరిగా. ఎలీజా అనే చాట్ బోట్ థెరపిస్ట్ సృష్టించబడింది 1956 to 74. ఇక్కడ ఎలీజా గురించి రాసుకొచ్చారు, షాకీ గురించి రాసుకొచ్చారు. దిస్ ఈజ్ అఫీషియల్ డాక్యుమెంట్, నీతి ఆయోగ్స్ డాక్యుమెంట్, గుర్తుపెట్టుకోండి. దెన్ 1974 to 1980 మధ్యలో ఉన్న కాలాన్ని ఏఐ వింటర్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆ పీరియడ్ లో డెవలప్మెంట్స్ లేవు. ఒక్కసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించినటువంటి కార్యకలాపాలు పడిపోయాయి. అందుకని దీన్ని ఏఐ వింటర్ అంటారు. 1974 to 1980 కాలాన్ని ఏమని పిలుస్తాం? ఏఐ వింటర్ అని పిలుస్తాము. మళ్ళీ 1980 to 87 మధ్యలో ఏఐ బూమ్ స్టార్ట్ అయింది. ఓకేనా? 1980 నుంచి 87 మధ్యలో ఏఐ బూమ్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఈ కాలంలో 80 to 87 మధ్య కాలంలో ఎక్స్పర్ట్ మెషైన్స్ అనే కృత్రిమ మేధ ఆధారిత కంప్యూటర్లు లైక్ R1 XCon లాంటివి మార్కెట్లోకి రావడం జరిగింది. దెన్ మళ్ళీ 1987 to 1994 మధ్యలో సెకండ్ వింటర్ విత్ రెస్పెక్ట్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రావడం జరిగింది. మళ్ళీ ఒకసారిగా కార్యకలాపాలన్నీ పడిపోయాయి. అయితే 94 నుంచి
నేటి వరకు ఉన్న కాలాన్ని మోడర్న్ ఏజ్ విత్ రిఫరెన్స్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని పిలుస్తారు. ఈ 1994లో 2 రోబోటిక్ కార్లు, ఏం కార్లు, రోబోటిక్ కార్లు జాతీయ రహదారిపై చాలా దూరం అటానమస్ గా డ్రైవర్ అవసరం లేకుండా ప్రయాణించాయి. వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ఆల్సో మెన్షన్డ్ ఇన్ దిస్ డాక్యుమెంట్ అండి. ఇక్కడ చూసారు కదా, ఇదిగోండి. సెకండ్ వింటర్ సీజన్ అయిపోయింది. మార్కెట్ 2 రోబోటిక్ కార్స్ డ్రోవ్ లాంగ్ డిస్టెన్స్ ఆన్ ద హైవే అని రాసుకొచ్చారు. సో అవే ఈ వీటినే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. మళ్ళీ మళ్ళీ చూపించను, వీటినే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వేరే మనం ఏమి తీసుకురావట్లా, అఫీషియల్ డాక్యుమెంట్ లో ఉన్నాయో చెప్తున్నాం. దెన్ 97లో ఐబిఎం అనే సంస్థ డీప్ బ్లూ అనే కృత్రిమ మీద ఆధారిత కంప్యూటర్ ఏం చేసిందంటే ప్రపంచ చెస్ ఛాంపియన్ గ్యారీ కాస్పరోవ్నే ఓడించి పడేసింది. డీప్ బ్లూ, ఐబిఎం రూపొందించినటువంటి డీప్ బ్లూ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ కంప్యూటర్ ఏం చేసిందట, ప్రపంచ చెస్ ఛాంపియన్ గ్యారీ కాస్పరోవ్ను ఓడించేసిందట. దెన్ 2000 వచ్చింది. అప్పుడు ఎంఐటిలో భావోద్వేగాలు వెల్లడించగల ఎమోషనల్స్ ఎమోషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయగల సోషల్ మిషన్ లేదా రోబోని రూపొందించారు. దాని పేరు కిస్మత్. 2000 ఇయర్స్ లో వెరీ ఇంపార్టెంట్ ఇది. దెన్ 2004లో హోండా అసిమో అనే ఒక పర్సనల్ రోబోట్ విడుదలైంది. పర్సనల్ కార్యకలాపాలు ఏమన్నా ఉంటే చూడటానికి మంచి చెడ్డ, హోండా అసిమో. అండ్ 2011లో ఐబిఎం రూపొందించినటువంటి వాట్సన్ అనే కృత్రిమ మీద ఆధారిత కంప్యూటర్ ప్రఖ్యాత క్విజ్ షోలో పాల్గొని, ఆ ప్రఖ్యాత క్విజ్ షో పేరు జియోపార్డీ, దాంట్లో పాల్గొని విజేతగా నిలిచింది. క్విజ్ లో అసలు వీళ్ళని ఓడించడం సాధ్యం కాదు అనే వ్యక్తులని ఈ ఐబిఎం రూపొందించినటువంటి వాట్సన్ అనే కంప్యూటర్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ కంప్యూటర్ ఓడించేసింది, ఐబిఎం రూపొందించింది. ఇక 2016 వచ్చింది. మనకు తెలుసు గూగుల్ నా, సిరి యాపిల్ ఫోన్స్ లో ఉంటుంది. ఇలాంటి వర్చువల్ అసిస్టెంట్స్ ప్రారంభించబడ్డాయి. ఐపీ సాఫ్ట్ అనే సంస్థ అమేలియా అనేటటువంటి ఈ డిజిటల్ ఏఐ ఆధారిత డిజిటల్ అసిస్టెంట్ ని రూపొందించింది. ఐపీ సాఫ్ట్ అనే సంస్థ అమేలియా అనేటటువంటి ఏఐ ఆధారిత డిజిటల్ అసిస్టెంట్ ని రూపొందించడం జరిగింది. ఇక గూగుల్ సంస్థ ఈ 2016లోనే ఆటో ఎంఎల్ జనరేటివ్ ఏఐని అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ జనరేటివ్ ఏఐ అనేది చాలా విస్తృతంగా ఉడకలో ఉంది. దీని గురించి మళ్ళీ మనం స్పెషల్ గా మాట్లాడుకుంటాం. ఈ రకంగా దీని బ్రీఫ్ హిస్టరీ అఫీషియల్ డాక్యుమెంట్ లో ఉంది. ఒకసారి చూసుకోండి, అడగొచ్చు అడగొచ్చు. కన్సిడర్ ది ఫాలోయింగ్ ఈవెంట్స్ విత్ రెఫరెన్స్ టు ఎవల్యూషన్ ఆఫ్ ఏఐ అని చెప్పేసి ఇయర్స్ ఇవ్వచ్చు, లేకపోతే కంపెనీస్ ఆ యాప్స్ అడగొచ్చు, ఎలిజా అనేది ఏం అడగొచ్చు. ఇవన్నీ ఉంటాయి. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఖచ్చితంగా నేషనల్ స్ట్రాటజీ ఫర్ దీంట్లో ఉంది. ఒకసారి కావాలంటే మీకు మళ్ళీ చూపిస్తాను. ఇట్లా చూపిస్తే గానీ అభ్యర్థి నమ్మట్లా, లేకపోతే స్కిప్ చేస్తున్నాడు. అందుకని నా భయం. ఒకసారి దీంట్లో అఫీషియల్ డాక్యుమెంట్ లో ఉంది. మీకు ఇవన్నీ అఫీషియల్ డాక్యుమెంట్స్ లోంచి పట్టుకొచ్చినవే అని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, దీంట్లో క్లియర్గా ఇది చూపించేశాను మీకు, ఇది చూపించేశాను. దెన్ హిస్టరీ కూడా ఇదిగోండి, ఎవల్యూషన్ ఆఫ్ ఏఐ అనేది దీంట్లోనే ఉంది. ఓకేనా. ఏఐ స్ప్రింగ్ అంటే ఏంటి, ఆ? తర్వాత ఏఐ వింటర్ అంటే ఏంటి, ఏఐ స్ప్రింగ్ అంటే ఏంటి, ఏఐ స్ప్రింగ్ అంటే ఏంటి చెప్పండి. వింటర్ చూసాం కానీ స్ప్రింగ్ ఏంటి, ఎనీబడి ప్లీజ్. వాట్ ఈస్ ఏఐ స్ప్రింగ్? ఇక్కడ కింద అఫీషియల్ డాక్యుమెంట్ లో ఏఐ స్ప్రింగ్ అనే పదం వాడాడు. 1980 to 87 ఏ భూమిని స్ప్రింగ్ అంటారు అనుకుంటా. అంటే ఈ వింటర్ స్థితిలో అది ఏఐ డెవలప్మెంట్ ఏమీ లేని తర్వాత ఒక్కసారిగా మళ్ళా దాని యొక్క ఇంప్రూవ్మెంట్ అనేది పెరగడం సార్. పర్మనెంట్ గా మూవ్ చేసి ఇది ప్రెజెంట్ ది ప్రెజెంట్ టైం పీరియడ్ ఇది స్ప్రింగ్ పీరియడ్. ఓకేనా. అయితే ఏఐలో మనం ఇంకా స్టార్టింగ్ స్టేజెస్ లోనే ఉన్నాం. అందుకే దీన్ని ఎమర్జింగ్ టెక్నాలజీ అని కింద చెప్పుకుంటున్నాం మనం, డెవలప్డ్ టెక్నాలజీ కాదు. ఇంకా మనం ఏఐలో స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం. మీకు ఏ స్టేజ్ లో ఉన్నాం అనేది ఏఐలో టైప్స్ తెలుసుకుంటే అర్థమవుతుంది. ఏఐలో టైప్స్ గురించి ఒక్కసారి మాట్లాడతాం ఫ్రెండ్స్. ఏఐలో ఉన్నటువంటి టైప్స్ గురించి మాట్లాడదాం. జాగ్రత్త చూడండి. ఇది కూడా నేను అఫీషియల్ డాక్యుమెంట్ నుంచే తీసుకున్నాను. ఏఐ టైప్స్, ఏఐలోని రకాలు ఏమిటి అంటే, ఒకటి వీక్ అండ్ స్ట్రాంగ్ ఏఐ. వీకా స్ట్రాంగా అనే అంశాల ఆధారంగా జరిగిన క్లాసిఫికేషన్ అది. వీక్ ఏఐ అంటే ఏంటి, స్ట్రాంగ్ ఏఐ అంటే ఏంటో తెలుసుకోవాలి. దెన్ నేరో ఏఐ అండ్ జనరల్ ఏఐ అని 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి.
అవి చేసే పనుల ఆధారంగా నారో ఏఐ అని, జనరల్ ఏఐ అని క్లాసిఫై చేస్తారు. అండ్ సూపర్ ఇంటెలిజెన్స్ అని ఇంకొక టర్మ్ ఉంది. ఇవి కూడా అదే డాక్యుమెంట్ నుంచి మనం తీసుకున్నాం. సేమ్ నేషనల్ స్ట్రాటజీ దాంట్లో నుంచే తీసుకున్నాం. ఇక్కడ చూసారా? ఒకటి ఇదిగోండి, వీక్ ఏఐ అండ్ స్ట్రాంగ్ ఏఐ, నేరో ఏఐ అండ్ జనరల్ ఏఐ అండ్ సూపర్ ఇంటెలిజెన్స్. ఈ పదాలకు అర్థాలు ఏంటో తెలుసుకుందాము. మనం ఏ దశలో ఉన్నామో తెలుసుకుందాము. ఫస్ట్, వీక్ ఏఐ అంటే ఏమిటి అంటే సింపుల్గా అనుకరణ ఆలోచనను, కీవర్డ్ ఏమిటి అంటే సిమ్యులేటెడ్ థింకింగ్ అంటాం. కేవలం సిమ్యులేటెడ్ థింకింగ్ ని మాత్రమే కలిగి ఉన్నటువంటి ఏఐని వీక్ ఏఐ అంటాం. ఇవి తెలివి కలిగి ఉంటాయి, కానీ ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాయో వాటికి తెలియదు. సపోజ్ మీరు ఒక చాట్ బాట్ తో సంభాషిస్తూ ఉంటారు. చాట్ బాట్ లో చాలా మంది సంభాషించుంటారు నాకు తెలిసి. చాట్ బాట్ తో అది సంపాదిస్తుంది. మనం మెసేజ్ పెడుతుంటే అది రిప్లై ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఫోన్ పేలో కూడా చాట్ బాట్స్ ఉన్నాయి, రిప్లై ఇస్తుంటుంది. కానీ దానికి అది ఎవరితో సంభాషిస్తుందో, ఎందుకు సంభాషిస్తుందో దానికి అర్థం కాదు. దట్ ఈజ్ సిమ్యులేటెడ్ థింకింగ్. ది కీవర్డ్ ఈజ్ సిమ్యులేటెడ్ థింకింగ్. గుర్తుపెట్టుకోండి. అనుకరణ ఆలోచనను మాత్రమే కలిగి ఉన్న ఏఐని ఏమని పిలుస్తాం? వీక్ ఏఐ అని పిలుస్తాము. ఇక్కడ తెలివి ఉంటుంది ఆ సాఫ్ట్వేర్స్ కి, కానీ అవి ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాయో వాటికి తెలియదు. బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆర్ చాట్ బాట్స్. ద స్ట్రాంగ్ ఏఐ అంటే ఏమిటి అంటే యాక్చువల్ థింకింగ్, అంటే మనిషిలాగా ఆలోచించగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఏఐని స్ట్రాంగ్ ఏఐ అని పిలుస్తాం. ఈ వ్యవస్థలు నాట్ ఓన్లీ తెలివి కలిగి ఉండటమే కాకుండా మనిషిలాగా ఆలోచించే సామర్థ్యాన్ని, కాన్షియస్నెస్ ని కలిగి ఉంటాయి. కీవర్డ్ ఈజ్ కాన్షియస్నెస్ అండ్ యాక్చువల్ థింకింగ్. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. సో సపోజ్ ఇక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు అనుకుందాం. వారు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారో కూడా ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు. మన ఇద్దరం మాట్లాడుకుంటున్నామంటే నేను ఎవరితో మాట్లాడుతున్నానో నాకు తెలుసు, ఎందుకు మాట్లాడుతున్నానో నాకు తెలుసు, ఏం చేస్తున్నానో కూడా నాకు తెలిసే అవకాశం ఉంటుంది. ఇట్లా అలాంటి సామర్థ్యం ఉన్నటువంటి కాన్షియస్నెస్ ను కలిగి ఉన్నటువంటి ఏఐని స్ట్రాంగ్ ఏఐ అని పిలుస్తాం. దెన్ నారో ఏఐ అండ్ జనరల్ ఏఐ అంటే ఏమిటి అంటే ఒకే పనికి లేదా కొన్ని పనులకు మాత్రమే పరిమితం చేయబడినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని నారో ఏఐ అంటాం. ఒక పని లేదా 3, 4, 5 పనులు, అట్లా కొన్ని లిమిటెడ్ పనులకు మాత్రమే ఉపయోగించబడితే అది నారో. సపోజ్ ఐబిఎం డీప్ బ్లూ అనే దాన్ని 1997లో తయారు చేసిందని చెప్పాం. ఇది ఎందుకు తయారు చేయబడింది? కేవలం చెస్ ఆడటానికే తయారు చేయబడింది. అది ఒక పని కోసం మాత్రమే తయారు చేయబడింది. అది ప్రపంచ చెస్ ఛాంపియన్ గ్యారీ కాస్పరోవ్ను ఓడించింది. అయితే దీని సామర్థ్యం కేవలం చదరంగం ఆడటానికి పరిమితమైంది. అలా కాకుండా చాలా ఎక్కువ మొత్తంలో పనులను పూర్తి చేయడానికి ఉపయోగించే ఏఐను జనరల్ ఏఐ అని పిలుస్తారు. ఇది మానవ మేధస్సుకు చాలా దగ్గరగా ఉంటుంది. ఓకేనా? రైట్. ఇక సూపర్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి అంటే ఈ స్ట్రాంగ్ ఏఐ, ఫస్ట్ లో ఉన్నటువంటి వీక్ ఏఐ బదులు స్ట్రాంగ్ ఏఐని తీసుకుందాం. రెండోది నారో ఏఐ అండ్ జనరల్ ఏఐలో ఉన్నటువంటి జనరల్ ఏఐని తీసుకుందాం. ఈ రెండింటిని కలిపితే వచ్చేదే సూపర్ ఇంటెలిజెన్స్ అవుతుంది. ఇది మానవ మేధస్సును కూడా అధిగమించగలదు. ఓకేనా? మనం ఏ స్టేజ్ లో ఉన్నాం? ప్రజెంట్ స్టేజ్ లో అంటే నారో ఇంటెలిజెన్స్ లోనే ఉన్నాం. చాలా పురోగతి వచ్చింది నారో ఇంటెలిజెన్స్ లో. కానీ జనరల్ ఏఐ సాధనకు మనం చాలా దూరంలో ఉన్నాం. జనరల్ ఏఐ ఇంకా రాలేదు, ఇంకా సూపర్ ఇంటెలిజెన్స్ కి ఇంకా దూరంలో ఉన్నట్టు అర్థం. ఒకసారి యూపీఎస్సీలో క్వశ్చన్ అడిగాడు, ప్రస్తుతము ఉన్నటువంటి ఏఐలో జరిగినటువంటి డెవలప్మెంట్స్ ఆధారంగా ఈ క్రింది వాటిలో ఏవి పాసిబుల్ గుర్తించండి అన్నాడు. మీకు క్వశ్చన్ పోస్ట్ చేస్తాను, వాట్సాప్లో చూడండి. ప్రస్తుతము అభివృద్ధి చెందినటువంటి సాంకేతికత ఆధారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ క్రింది వాటిలో ఏ పనులు సాధ్యమని ఇచ్చాడు. ఇప్పుడు ఒక పాట పాడాలి అనుకోండి, పాట పాడమ్మా అని ఏదైనా ఏఐ బేస్డ్ అప్లికేషన్ అడిగితే అది పాడలేదు. ఎందుకంటే జనరల్ ఏఐకి సంబంధించినటువంటి అంశం అది. జనరల్ ఏఐకి ఇంకా మనం చాలా దూరంలో ఉన్నాం. ఇక సూపర్ ఇంటెలిజెన్స్ అనేది ఇంకా చాలా దూరంలో ఉన్నాం. సో అది గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. ఇంతవరకు మీరు బేసిక్స్ క్లియర్ చేసుకుంటారు. అయితే మీకు క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే అప్లికేషన్స్ నుంచి వస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు ఉన్నటువంటి అప్లికేషన్స్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చేందుకు అవకాశం ఉంది.
ఈ అప్లికేషన్స్ కి నేనేం చేశాను అంటే ఐ చూస్ అండ్ దిస్ వన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి యోజన ఫిబ్రవరి 2024 డాక్యుమెంట్ ఇచ్చారు కదా, దాంట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ తీసుకున్నాను. దీంట్లో కొన్ని చోట్ల స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఏఐ యొక్క ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటి, అప్లికేషన్స్ ఏంటో దీంట్లో ఇచ్చారు. ఒకటి ఇదిగోండి, ఉమాంగ్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఏ విధంగా ఉపయోగపడుతుంది. రెండోది డిజి యాత్ర అంటే ఏమిటి, ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా వచ్చింది. మూడోది భాసిని, డిజిటల్ ఇండియా భాసిని అంటే ఏమిటి. దెన్ ఈ అర్బన్ గవర్నెన్స్ లో ఏఐ ఏ విధంగా ఉపయోగపడుతుంది. దెన్ హెల్త్ కేర్ లో ఏఐ ఏ విధంగా ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ ఆత్మన్ ఏఐ గురించి వీళ్ళు రాసుకొచ్చారు. దెన్ కాటన్ ఏఎస్ అనేటటువంటి ఒక అప్లికేషన్ పెస్ట్ మేనేజ్మెంట్ లో ఏఐ బేస్డ్ కాటన్ ఏస్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఇచ్చారు. అండ్ ఏఐ అప్లికేషన్స్ ఇన్ అగ్రికల్చర్. దెన్ ఇదిగోండి, ఇదైతే శిక్షా సేతు అడుగుతారు. ఏఐ బేస్డ్ అటెండెన్స్ మానిటరింగ్ సిస్టమ్ ఒక దగ్గర ఉంది, దాని గురించి ఏమిటి అని కొంచెం ఇచ్చేసిన తర్వాత ఇంకా మీరు 75 సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ద్వారా. మనకి కావాలంటే మీరు వెళ్ళి ఇక్కడ చూసుకోండి అని చెప్పేసి లింక్ కూడా ప్రొవైడ్ చేశారు దీంట్లో. అందుకని నేనేం చేశాను, ఆ లింక్ని బేస్ చేసుకొని ఇక్కడికి వెళ్ళాను. ఏంటి ఆ 75 సక్సెస్ స్టోరీస్ అంటే ఇవి. గవర్నమెంట్ ఏం తయారు చేసింది, స్టార్టప్స్ ఏం తయారు చేసింది, అకాడమీస్ ఏం తయారు చేశాయి, ఎంటర్ప్రైజెస్ ఏం తయారు చేశాయి. దట్స్ ఆల్. ఇంతవరకే. ఫస్ట్ 3 పేజెస్ మనం మొత్తం డాక్యుమెంట్ చదవట్లా. ఫస్ట్ 3 పేజెస్ ఇండెక్స్ లోని 3 పేజెస్ మాత్రమే చూసుకుంటున్నాం మనం, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సరే, ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క అనువర్తనాలు ఏమిటి అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, భాషలు వంటి కీలక రంగాల్లో ఆ, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని అప్లికబుల్ చేయడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది అంటున్నాము. ముందుగా పరిపాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని భారత ప్రభుత్వం ఏ విధంగా వినియోగించుకుంటుందో చూద్దాము. ఉమంగ్ యాప్, దీంట్లో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని విరివిగా ఉపయోగిస్తున్నారు. ఏంటి ఉమంగ్ అంటే, యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్. సార్ ఫ్రెండ్స్, మనకి యూపీఐ ఎట్లా ఉంది, ఇప్పుడు ప్రతి లావాదేవీ యూపీఐ ద్వారా జరుగుతుంది. అట్లనే గవర్నెన్స్ కి సంబంధించి ఉమంగ్ కూడా అలాంటిదే. అన్ని రకాల గవర్నెన్స్, దాదాపు 1836 ప్రభుత్వ సేవల్ని ఈ యాప్ ద్వారా మనం పొందవచ్చు. ఎడ్యుకేషన్కి సంబంధించినవి కానీ, కోవిడ్-19 టీకాలకు సంబంధించినవి కానీ, ట్రాన్స్పోర్ట్కు సంబంధించినవి కానీ, ఉపాధి అవకాశాలకు పరంగా కానీ, పాస్పోర్ట్ అప్లికేషన్స్, సైబర్ క్రైమ్ను రిపోర్ట్ చేయాలన్నా కానీ, రకరకాల సర్వీసెస్, 1836 సర్వీసెస్ మనం ఈ ఉమంగ్ యాప్ ద్వారా పొందవచ్చు. 2017లో భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఇంత ప్రాధాన్యత ఉన్నటువంటి యాప్లో ప్రధాన సమస్య ఏమిటి, మన దేశంలో డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. భాషా అవరోధం అనేది ప్రధాన సమస్య. ఈ భాషా అవరోధం ఫలితంగా దాన్ని ఎఫెక్టివ్గా ఉపయోగించుకోలేకపోతున్నారు ప్రజలు. అందుకని ఈ మొబైల్ యాప్ను మరింతగా ప్రజలకు చేరువ చేసి అన్ని రకాల భాషలు మాట్లాడే ప్రజలకు చేరువ చేయడానికి భారత ప్రభుత్వం ఏఐ సాంకేతికతతో పనిచేసే ఒక వాయిస్ బేస్డ్ చాట్ బాట్ ని లేదా వర్చువల్ అసిస్టెంట్ ని పరిచయం చేసింది. వర్చువల్ అసిస్టెంట్ అనేది ఏమి, జనరల్ ఇంటెలిజెన్సా లేకపోతే నారో ఇంటెలిజెన్సా? ఎనీబడి? వర్చువల్ అసిస్టెంట్ జనరల్ ఆర్ నారో? narrow వర్చువల్స్ narrow నారో. నారో ఇంటెలిజెన్స్. రైట్. ఇప్పుడు ఈ చాట్ బాట్ ద్వారా వ్యక్తులు ఏం చేయొచ్చు అంటే, వాయిస్ ద్వారా కానీ టెక్స్ట్ ద్వారా కానీ, వాయిస్ అయినా ఉపయోగించవచ్చు, టెక్స్ట్ అయినా ఉపయోగించి హిందీ, ఇంగ్లీష్లలో ప్రభుత్వ సేవల గురించి తెలుసుకోగలుగుతున్నారు. సో ఏఐని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఉమంగ్లో ప్రస్తుతం ఏఐ వినియోగం జరుగుతుందనే స్టేట్మెంట్ వస్తే ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. దెన్ డిజీ యాత్ర అనే దాని గురించి చదువుదాం. ఫ్రెండ్స్, విమాన ప్రయాణం చేయాలంటే అది ఒక కొంత సంవర్సం ప్రాసెస్. ఏమిటి అంటే, ఈ భద్రతాపరమైన తనిఖీలు ఎక్కువగా ఉంటాయి, క్యూలు కట్టాల్సి వస్తుంది, ప్రతిదాన్ని చెక్ చేస్తూ ఉంటారు, కొంచెం కొంచెం ఎంబరాసింగ్ ఉంటుంది. సో అట్లా కాకుండా ప్రయాణాన్ని కూడా కృత్రిమ మేధస్సు ఆధారంగా మెరుగుపరిచేందుకు భారత ప్రభుత్వ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తీసుకొచ్చినటువంటి ఏఐ బేస్డ్ ప్రోగ్రామ్ ని డిజి యాత్ర అని పిలుస్తున్నాం.
ఏం చేస్తారు దీంట్లో అంటే విమానాశ్రయాల్లో ఏం చేస్తారంటే బయోమెట్రిక్ బేస్డ్ బోర్డింగ్ ఫెసిలిటీని కల్పిస్తారు. సింపుల్ గా మనం లైన్లలో నిలబడాల్సిన పని లేకుండా వీలు కల్పించడానికి బయోమెట్రిక్ బేస్డ్ బోర్డింగ్ సిస్టమ్ ని ఏఐ సహాయంతో తీసుకురావడం జరిగింది. ఏం చేస్తారు అంటే డిజి యాత్ర అనే ఒక యాప్ ఉంటుంది. ఈ యాప్ లో మొబైల్ నంబర్ను సెల్ఫీని అప్లోడ్ చేసేస్తాం. వెంటనే ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా యాప్ ప్రయోజనాలను గుర్తిస్తుంది. అక్కడ వెళ్ళినప్పుడు మనం ఎయిర్పోర్ట్ లోకి ఆటోమేటిక్ గా అలో చేసేస్తుంది. ఇక్కడ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీలో ప్రధానంగా ఉండేది ఏమిటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. సో ఈ డిజి యాత్రను కూడా గుర్తుపెట్టుకోండి. దీని ఫలితంగా భద్రత కూడా మెరుగుపడుతుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరంటే వాళ్ళు పోవడానికి ఉండదు. అంతా కూడా టెక్నాలజీ కదా. టెక్నాలజీ డీల్ చేస్తున్నప్పుడు ఇష్యూస్ ఏమి ఉండవు. ఇంకా బ- ఇక డిజిటల్ ఇండియా భాషిని గురించి మాట్లాడదాం. డిజి యాత్ర అయిపోయింది. భాషిని ఇది ఖచ్చితంగా అడుగుతారండి. దీనికి ఏమని పేరు పెట్టారంటే దీంట్లోనే ఉంది. ఈ యోజనలోనే అడిగారు. ఏకీకృత భాషా ఇంటర్ఫేస్. మనకి యూపీ ఎట్లా ఉంది, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఎట్లా ఉందో ఇది యుఎల్ఐగా పనిచేయబోతుంది అంటాడు యోజనలో. యూనిఫైడ్ లాంగ్వేజ్ ఇంటర్ఫేస్. ఇక్కడ మనకి నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ మిషన్ గురించి మనం ఆల్రెడీ నేషనల్ మిషన్స్ లో చదువుకున్నాం. ఈ నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ మిషన్ ని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రారంభించింది అని చెప్పుకున్నాం. ఈ నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ మిషన్ లో భాగంగా స్టార్ట్ చేసిందే భాషిని అనేటటువంటి యాప్. భాషిని అనేది ఒక యాప్. పౌరులకు వారి సొంత భాషలో ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకురావాలి అనేది లక్ష్యం. ఈ భాషిని అనేటటువంటి యాప్ లో ఏం చేస్తారంటే వివిధ భారతీయ భాషలు మాండలికాల్లో స్పీచ్ టు స్పీచ్ మెషిన్ ట్రాన్స్లేషన్ సిస్టమ్స్ నిర్మిస్తారు. అంతేకాకుండా వాయిస్ బేస్డ్ ఇంటర్నెట్ ని కూడా సృష్టించబోతున్నారు ఈ భాషిని ద్వారా. వాయిస్ బేస్డ్ ఇంటర్నెట్ వివిధ భారతీయ భాషల్లో వివిధ భాషల్లో ప్రభుత్వ యాప్లు వెబ్సైట్లను అభివృద్ధి చేస్తారు. దేశంలో బహుభాషావాదాన్ని నిర్మిస్తారు ఈ భాషని ద్వారా. ఓకేనా? ఏఐ బేస్డ్ మొబైల్ అప్లికేషన్ దిస్ భాషని. ఓకేనా? ప్రజలు వీలు చేయడానికి వీలుగా భాషని ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు తెలిసిపోద్ది ఇది ఎట్లా పనిచేస్తుంది అనేది. అట్లాగే భాషని యొక్క ఇంకో ఫీచర్ ఏమిటి అంటే వాయిస్ బేస్డ్ యూపీఐ ట్రాన్సాక్షన్ కూడా ఇది అలౌ చేస్తుందని రాసుకొచ్చారు. యోజనలోనే ఉంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. సో అర్బన్ గవర్నెన్స్ లో ఏఐ ఎలా ఉపయోగపడుతుంది అంటే ఈ ఏఐ ఈ క్రింది వాటిలో ఏ అంశాలను చేయగలదు అని అడగవచ్చు. చూడండి ఫ్రెండ్స్, నగరాల్లో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించగలదు. అదేవిధంగా ఓవర్ స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్, సీట్ బెల్ట్ ధరించకపోవడం, ట్రాఫిక్ లైట్స్, వీధి లైట్లు పనిచేయకపోవడం మొదలైనటువంటి అన్నిటినీ కొన్ని ఏఐ అప్లికేషన్స్ ఉపయోగించి కనుక్కోవచ్చు అని చెప్పి యోజనలో రాసుకొచ్చారు. సో అర్బన్ గవర్నెన్స్ లో వీటన్నిటి ద్వారా ప్రజల జీవితాలను మెరుగుపరుచుకోవచ్చు. సో ప్రస్తుతం దేశంలో చాలా కార్పొరేషన్లు, పోలీసులు, ఆయా రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు ఏం చేస్తున్నాయంటే నగరాల్లో ప్రధాన సమస్య అయినటువంటి ట్రాఫిక్ జామ్ను పరిష్కరించడానికి ప్లస్ వివిధ రకాల మౌలిక సదుపాయాలు, మ్యాన్ హోల్స్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి ఇట్లాంటి వాటిని రియల్ టైంలో తెలుసుకోవడం కోసం ఇమేజ్ రికగ్నిషన్ అండ్ ఏఐని ఉపయోగిస్తున్నారు అనే అంశాలను గుర్తుపెట్టుకోండి. ఇక ఆరోగ్య సంరక్షణలో ఏఐ ఎలా ఉంది అంటే ఒకటి ఫ్రెండ్స్, కెటరాక్ట్ గురించి మనం వింటాం. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. తమిళనాడు గవర్నమెంట్ తీసుకొచ్చింది ఈ పార్వాయ్ అని చెప్పేసి ఒక యాప్. వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్త వినండి. ఈ యాప్ ని తమిళనాడు గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఇప్పుడు కెటరాక్ట్ అనేది ప్రధాన సమస్య. ప్రధానంగా విలేజ్ల్లో శుక్లాలు అంటారు చూసారా తెలుగులో, కెటరాక్ట్ అంటాం ఇంగ్లీష్ లో. ఇది ప్రధాన సమస్య. ఇది ఎర్లీగా డిటెక్ట్ చేస్తే సింపుల్ ఆపరేషన్ ద్వారా కంటి చూపుకి ఏమాత్రం నష్టం కలగకుండా జాగ్రత్తగా ఉండొచ్చు. కానీ డీలే చేసే కొలది ఈ కెటరాక్ట్ ఏమవుద్ది అంటే ముదిరితే కంటి చూపు కోల్పోతారు. కానీ మన దేశంలోనేమో ఆప్థాల్మాలజిస్ట్ అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. దేశం మొత్తం మీద ఉన్నటువంటి ఆప్థాలజిస్టులు 12,000 అట. కెటరాక్ట్ రోగుల సంఖ్య లక్షల్లో ఉంటది.
సో నేత్ర వైద్య నిపుణుల కొరత ఉంది. అందరూ వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి చూయించుకోలేరు కదా. అందుకని తమిళనాడు గవర్నమెంట్ ఏం చేసింది అంటే వ్యక్తుల యొక్క కంటిలో శుక్లాల ఉనికిని గుర్తించడానికి ఏఐ బేస్డ్ మొబైల్ అప్లికేషన్ అభివృద్ధి చేసింది. ఏం చేస్తారంటే కొంతమందికి ఈ మొబైల్ ఇస్తారు, ఈ యాప్ ఉన్నటువంటి మొబైల్ ఇస్తారు. ఈ పార్బాయ్ అనేటటువంటి ఏఐ బేస్డ్ మొబైల్ యాప్ ఉన్నటువంటి మొబైల్స్ ని కొంతమందికి ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి విలేజ్ కి వెళ్ళి జస్ట్ వాళ్ళ కళ్ళని స్కాన్ చేస్తారు ఆ యాప్ లో. ఫొటోస్ తీసి అప్లోడ్ చేయగానే వీళ్ళకి కటరాక్ట్ ఉందా లేదా అని తెలిసిపోతుంది. కటరాక్ట్ ఉంది అని తెలియగానే వెంటనే ఇమీడియట్ గా వాళ్ళకి సర్జరీలు చేసి ఏర్పాటు చేస్తారు. సో డిటెక్షన్ సిస్టమ్ అనేది దీని ద్వారా సాధ్యమవుతుంది. ఇది నాకు నచ్చింది, నేను పికప్ చేశాను. మనం చూసుకున్న 75 ఇన్వెన్షన్స్ లో కూడా ఇది ఉంది, ఈ పార్వై అనేది. ఆట్మాన్ ఏఐ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. దిస్ వాజ్ మెన్షన్డ్ ఇన్ యోజన. డిఆర్డిఓ ల్యాబొరేటరీ ఒకటి ఉంది, దాని పేరు సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్. ఇది ఇంపార్టెన్స్ ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెన్స్. దీని డీటెయిల్స్ మనం తర్వాత డిఆర్డిఓలో తెలుసుకుందాం. సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ ఆ ల్యాబొరేటరీ ఏం చేసింది అంటే చెస్ట్ ఎక్స్రేస్ ని అనలైజ్ చేయగల ఏఐ బేస్డ్ కోవిడ్ డిటెక్షన్ అప్లికేషన్ ని డెవలప్ చేసింది. దాన్ని ఆట్మన్ ఏఐ అని పిలుస్తున్నాం. ఆట్మన్ ఏఐని రూపొందించింది ఎవరు? సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ అనే సంస్థ డిఆర్డిఓ ఆధ్వర్యంలో ఉంటుంది. ఇది ఏం చేసింది అంటే చెస్ట్ ఎక్స్రేస్ ని అనలైజ్ చేయగల ఒక ఏఐ బేస్డ్ అప్లికేషన్ ని తయారు చేసింది. మీరు జస్ట్ ఏం చేయాలంటే చెస్ట్ ఎక్స్రే తీసుకొని ఈ యాప్ లో అప్లోడ్ చేయాలి. ఆ చెస్ట్ ఎక్స్రేని అప్లోడ్ చేయగానే వెంటనే ఆ ఎక్స్రేని ఇది అనలైజ్ చేసి COVID-19 సోకిందా లేదా, లేదా అది జస్ట్ ఒక సింపుల్ న్యూమోనియానా అని చెప్పేస్తుంది. సో ఆట్మన్ ఏఐ వాజ్ మెన్షన్డ్ ఇన్ యోజనా బుక్. తెగుళ్ళ నివారణలో కూడా ఏఐ ఉపయోగపడుతుంది. ది బెస్ట్ వన్ కాటన్ ఏస్ అడుగుతారనిపిస్తుంది ఫ్రెండ్స్, యోజనలో ఉంది, ఇందాక మీకు చూపించాను. తెగుళ్ళ నివారణ కోసం రూపొందించినటువంటి ఏఐ ఆధారిత ముందస్తు హెచ్చరిక వ్యవస్థే ఈ కాటన్ ఏస్ అనే యాప్. వధ్వాని ఏఐ అనే సంస్థ ఈ 75 దాంట్లో కూడా ఉంది. ఇది బెటర్ కాటన్ ఇండియా ఇనిషియేటివ్ అనే సంస్థతోటి ప్లస్ మహారాష్ట్ర ప్రభుత్వంతో దీన్ని రూపొందించింది. వాధ్వాని ప్లస్ బెటర్ కాటన్ ఇనిషియేటివ్ ప్లస్ మహారాష్ట్ర గవర్నమెంట్ అనే 3 సంస్థలు, 3 భాగస్వామ్య సంస్థలు దీంట్లో ఉన్నాయి. ఇది తెగుళ్ళ నివారణ కోసం రూపొందించినటువంటి ముందస్తు హెచ్చరిక వ్యవస్థ. ఎట్లా పనిచేస్తుంది అంటే చూడండి, కొంతమంది రైతుల మొబైల్ ఫోన్లలో ఏం చేస్తారంటే ఈ కాటన్ ఏస్ అనే యాప్ని ఇన్స్టాల్ చేస్తారు. ఈ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ రైతులు ఏం చేస్తారంటే ఫెరమోన్ ట్రాప్స్ అని ఒకటి ఉంటాయండి. తెగుళ్ళను ట్రాప్ చేయడానికి ఫెరమోన్ ట్రాప్స్ మీరు చాలా మంది చూసుంటారు. ఈ ఫెరమోన్ ట్రాప్స్ దగ్గరకి వెళ్ళి వీళ్ళు మొబైల్లో తెగుళ్ళు సోకినటువంటి ఫోటోలను అప్లోడ్ చేస్తారనమాట. ఫెరమోన్ ట్రాప్స్ దగ్గర నుంచి ఈ కాటన్ యాప్ లోకి కొన్ని ఫోటోలను అప్లోడ్ చేస్తారు. వెంటనే ఈ యాప్లోని ఏఐ ఆల్గారిథం ఏం చేస్తుంది అంటే తెగుళ్ళను గుర్తించి ఏ మేరకు సోకింది, చుట్టుపక్కల ప్రాంతాలకు అది విస్తరిస్తుందా లేదా చెప్పేయగలుగుతుంది. వెంటనే వీళ్ళు ఈ ఎంపిక చేసిన రైతులు ఏం చేస్తారు అంటే చుట్టుపక్కల ఉన్న రైతులకి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు. అరే ఇట్లా ఏఐ టూల్ ఇట్లా చెప్పింది, తెగులు వస్తుందంట, దానికి అవసరమైనటువంటి పెస్టిసైడ్స్ని అప్లై చేసుకోండి అని సలహా ఇస్తారనమాట. సో దీని మూలంగా రైతులు సరైన సమయంలో తగిన జాగ్రత్త తీసుకోగలుగుతారు, నష్టాల నుంచి బయటపడగలుగుతారు. సో ఆఫ్లైన్లో కూడా ఇది పనిచేస్తుందట, జస్ట్ సాధారణ స్మార్ట్ ఫోన్లో. ఇంకో బ్యూటీ ఏంటి, అందరికీ స్మార్ట్ ఫోన్లో ఉండాల్సిన పని లేదు. సెలెక్టెడ్ పర్సన్స్ ఉంటే చాలు, వాళ్ళు మిగతా వాళ్ళకి తెలియజేస్తారు. 9 భాషల్లో ఇది అవైలబుల్గా ఉంటుంది, తెలుగు కూడా ఉంది. ఓకేనా. ఇక విద్యారంగంలో ఏఐకి యోజనలో ఇచ్చినటువంటి యాప్ శిక్షా సేతు యాప్ అస్సాం ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసింది. శిక్షా సేతు అనేది ఒక మొబైల్ శిక్షా సేతు అనే ఒక మొబైల్ అప్లికేషన్. ఇది ఎందుకు తీసుకొచ్చారు అంటే విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల డిజిటల్ అటెండెన్స్ కోసం. విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ఏం చేస్తారంటే స్కూల్ దగ్గరికి వెళ్ళగానే మొబైల్ అప్లికేషన్లో ఈ యాప్ ఓపెన్ అవుతుంది. అభ్యర్థి యొక్క అంటే విద్యార్థి కానీ ఉపాధ్యాయుడు కానీ ఫేస్ని ఐడెంటిఫై చేస్తుంది ఆ యాప్. ఇప్పుడు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఇప్పుడు ఈ డిజిటల్ అటెండెన్సే ఉంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా రేపు మీరు ఆఫీసర్స్ అయితే కూడా మీరు డిజిటల్ అటెండెన్సే
ఉంటుంది. ఏపీఎఫ్ఆర్ఎస్ యాప్ ఉంది. ఆ యాప్ సహాయంతో డిజిటల్ అటెండెన్స్ ఉంటుంది. ఇక్కడ అస్సాం గవర్నమెంట్ విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల కోసం డిజిటల్ అటెండెన్స్ కోసం శిక్షాశేత్ అనే యాప్ తీసుకొచ్చింది. దీంట్లో ఏఐ బేస్డ్ ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ ఉంది. ముందు ఏం చేస్తారంటే ఆ యాప్లో మన ఫోటో ఒక సెల్ఫీ లాగా తీసుకుంటామా ఈసారి ఏం చేస్తారంటే మన ఆఫీస్ని జియో ట్యాగింగ్ చేసేస్తారు. అంటే అక్కడికి వెళ్తేనే ఆ యాప్ పనిచేస్తుంది, లేకపోతే యు ఆర్ అవుట్ ఆఫ్ ది ట్యాగ్డ్ ఏరియా అని వస్తుంది అనమాట. సో ఏఐ బేస్డ్ ఫేషియల్ రికగ్నిషన్ ఉంటుంది దీంట్లో. దీనివల్ల చాలా బెనిఫిట్స్ వస్తున్నాయని దాంట్లో యోజనలు రాసుకొచ్చారు. ఒకటి, గోస్ట్ విద్యార్థులు లేరు ఇక. ముందు ఏమిటి అంటే విద్యార్థి లేకపోయినా ఏదో ఒక పేరు రాసేసుకొని ఈ పిఎం పోషన్, యూనిఫామ్స్, గవర్నమెంట్ బుక్స్ ఇట్లాంటివన్నీ చాలా ఎక్కువ మొత్తంలో పక్కదారి పట్టేవన్నమాట. ఇప్పుడు ప్రభుత్వానికి రియల్ విద్యార్థుల సంఖ్య తెలిసింది కాబట్టి ప్రభుత్వానికి చాలా ఖర్చు ఆదా అయింది. రెండోది, డ్రాప్ అవుట్లు. ఇంకా చాలా ముఖ్యమైన అంశం, డ్రాప్ అవుట్ల మీద ఖచ్చితమైన గణాంకాలు ప్రతిరోజు అందుబాటులోకి వచ్చాయి. ఇంతకుముందు టీచర్స్ ఏం చేసేవాళ్ళంటే డ్రాప్ అవుట్స్ ఉన్నాయంటే ప్రభుత్వం గట్టిగా సీరియస్గా తీసుకుంటుంది, అందుకని డ్రాప్ అవుట్ లేరని రికార్డ్ చేసేవాళ్ళు, ఏదో ఒకటి అటెండెన్స్ వేసేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కుదరదు. ఇప్పుడు ఏంటి, డిజిటల్ అటెండెన్స్. మనిషి ఉంటేనే అటెండెన్స్. డ్రాప్ అవుట్లపై ఖచ్చితమైన గణాంకాలు వస్తాయి. అతడు 1, 2, 3, 4 అంతకంటే ఎక్కువ వారాల పాటు అబ్సెంట్ అయితే ఎందుకు హాజరు కాలేదో, ఎంతకాలం హాజరు కాలేదో తెలుసుకునేందుకు అవకాశం అయిపోతుంది. ఎన్ని వారాలు కాకపోతే అసలు తల్లిదండ్రులను సంప్రదించి ఏంటి రీజన్స్ ఏంటో తెలుసుకొని డ్రాప్ అవుట్లను తగ్గించవచ్చు అని రాసుకొచ్చారు. ఇక ప్రభుత్వాలు, స్టార్టప్లు, విద్యా సంస్థలు మన దేశంలో రూపొందించినటువంటి 70 ఏఐ ఆధారిత అప్లికేషన్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయని చెప్పేసి మీకు లిస్ట్ ఇచ్చేసాను. కేవలం ఇండెక్స్లో ఇచ్చేసాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదువుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఏ అప్లికేషన్స్ డెవలప్ చేసింది, తర్వాత స్టార్టప్స్ ఏ అప్లికేషన్స్ డెవలప్ చేశాయి, దెన్ అకాడమిక్స్ అంటే విద్యా సంస్థలు ఏ అప్లికేషన్స్ డెవలప్ చేశాయి, ఎంటర్ప్రైజెస్ అంటే వివిధ రకాల ప్రైవేట్ సంస్థలు ఏ రకమైనటువంటి ఏఐ బేస్డ్ అప్లికేషన్స్ తయారు చేశాయి అనేది ఇందులో ఉంది. 75 ఉన్నాయి, చదువుకోండి. కొన్ని పేర్లు ఉంటాయి ఫ్రెండ్స్. సపోజ్ ఇంటెలిజెన్స్ డైరీ ఫార్మ్ అసిస్టెంట్ అంటే ఒక పేరు లేదు, కానీ ఇది చూడండి, క్రిష్ ఈ నిదాన్ అన్నాడు. ఇది ఒక స్పెసిఫిక్ టర్మ్. క్రిష్ ఈ నిదాన్ అనేది ఏమిటి, ఏ క్రాప్ డిసీజ్ అండ్ పెస్ట్ రికగ్నిషన్ సొల్యూషన్. మహీంద్రా అండ్ మహీంద్రా అనేటటువంటి సంస్థ తయారు చేసింది. ఇట్లా బజ్ వర్డ్స్ ఉంటాయి, కొన్ని క్యాచీ వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ ని పట్టుకోవాలి. ఇప్పుడు ఏ డ్రైవర్ సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్ ఇన్సర్వేర్ ప్రొవైడ్ అని చాలా జనరల్ గా ఉంది, ఇది జనరల్ గా ఉంది, కానీ ఇది స్పెసిఫిక్ గా ఉంది. దెన్ ఏ ప్లాట్ఫామ్ బయోమెట్రిక్ డేటా ప్రొటెక్షన్ జనరల్ గానే ఉంది. ప్లాట్ఫామ్ టు మెజర్ ద ఎఫికసీ ఆఫ్ అగ్రి ఇన్పుట్ జనరల్ గా ఉంది, ఇది జనరల్ గా ఉంది. ఈ కామర్స్ ఫ్రాడ్ డిటెక్షన్ ప్లాట్ఫామ్ జనరల్ గా ఉంది. ఇట్లా కొన్ని క్యాచీ వర్డ్స్ ఉన్న వాటిని పట్టుకోవాలి. ఓకేనా. ఇదైతే చాలా ఇంపార్టెంట్. ఐఐటి రోపర్ వాళ్ళు డీప్ ఫేక్ డిటెక్షన్ ఇన్ వీడియోస్లో డీప్ ఫేక్ డిటెక్షన్ కలిగించినట్టు ఒక ఐడెంటిఫై చేసినటువంటి అప్లికేషన్ ఐఐటి రోపర్ రూపొందించింది. ఇట్లాంటి క్యాచ్ చేయాలి, వెరీ ఇంపార్టెంట్ ఇది. ఇలా కొన్ని చదువుతూ ఉంటే మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. సార్ ఇది చూడండి, ఏఐ ఫర్ భారత్ ఐఐటి మద్రాస్ వాళ్ళు రూపొందించారు. ఇండియన్ లాంగ్వేజ్ ఎన్ఎల్పి ఇనిషియేటివ్ స్పెక్ట్రోస్కోపీ అండ్ ఏఐ. అట్లా కొన్ని క్యాచీ వర్డ్స్ ఉంటాయి, వాటిని మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. సో దిస్ ఈజ్ ఫ్రమ్ మై సైడ్ అండి. ఆపుదాము. రేపు దీంట్లో ఇంకా కొంత ఉంది ఏఐకి సంబంధించినటువంటి. అసలు ఇండియా స్ట్రాటజీ ఏంటి, ఏఐకి సంబంధించి సవాళ్ళు ఏమున్నాయి, ప్రపంచవ్యాప్తంగా అసలు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఆయా ప్రపంచ దేశాలు అనేవన్నీ మనం తర్వాత చూద్దాం. కానీ ఒకసారి క్విక్ గో త్రూ అండి ప్లీజ్. ఎనీబడి ఏదైనా మాట్లాడతారా? ఎనీబడి వాంట్స్ టు సే ఎనీథింగ్? 250 మెంబర్స్ ఉన్నారు, మాట్లాడవచ్చు ఎవరైనా. చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పండి. సార్ మీరు స్టార్టింగ్ చెప్పారు సార్, స్టార్టింగ్
ఇది మాత్రం సైన్స్ అండ్ టెక్నాలజీని 15 days లో కంప్లీట్ చేస్తానన్నారు. అలాగే ఉమ్, చేయండి సార్, కొంచెం బెటర్ గా ఉంటుంది. అంటే అన్ని ఒకేసారి చదువుతుంటే క్లమ్జీగా ఉంది సార్. ఉమ్. ఇంకా అమ్మా, సార్ ఈ షెడ్యూల్ టాపిక్ అలా మీద ఏమైనా కంటిన్యూ ఉంటే చెప్పండి. చేస్తూ కొంచెం అదే షెడ్యూల్ లో ఇచ్చినంత త్వరగా అయిపోతే బాగుంటది అనిపిస్తుంది సార్. ఒక్కోసారి కొంచెం లేట్ అవుతుంది కదా. అవుతుంది సార్ అమ్మా, కంప్లీట్ అవుతుంది. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్ చెప్పండి. సార్ 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 ఈరోజు క్లాస్ చాలా బాగుంది సార్. ఉమ్, ఇలాగే మోటివేట్ చేస్తూ కోర్ సిలబస్ అంతా అయిపోగొట్టి మనకి రివిజన్ చేస్తే కొద్దిగా సైన్స్ అండ్ టెక్నాలజీ మీద మంచి పట్టు సాధించవచ్చు సార్ మనం. ఓకే సార్ గుడ్ ఈవినింగ్. సార్ ఇప్పుడు సార్ రీసెంట్ గా సార్ మైక్రోసాఫ్ట్ లాలామా వంటి ఏఐ ఇనిషియేటివ్ చేస్తుంది కదా సార్. అవన్నీ కలిసి ఈ రీసెంట్ గా వచ్చినవన్నీ కలిసి మీరు ఒక దగ్గర మాకు పెట్టినట్లయితే యూజ్ఫుల్ గా ఉంటుంది సార్. మీ కరెంట్ ఎస్ఎన్టీలో వస్తాయిలేండి, మీకు అవన్నీ ఇంక్లూడ్ చేద్దాం. అంటే అన్ని ఒకే దగ్గర వచ్చేటట్టు చేయండి సార్. ఉమ్, సార్ కోర్ కరెంట్ అంటే అంటే కంపల్సరీగా రెగ్యులర్ గా చదవాల్సింది సార్, అప్డేట్ అవుతూ ఉంటది కాబట్టి. ఉమ్, ఉమ్. కోర్ సబ్జెక్ట్